ఉత్తర కొరియా నియంత రాజు కిమ్ జోంగ్ ఉన్ గురించి తెలియని వారు ఉంటారు. అయితే తను ఎవరు చేయని వినూత్న ప్రయోగాలను చేస్తుంటారు. ఎవరికి రాని ఆలోచనలు కిమ్ కు అవుతూ ఉంటాయి. దక్షిణ కొరియాపై ఎప్పుడు ఏదో ఒక విధంగా దాడులు చేస్తూ ప్రపంచపు దృష్టిని ఆకర్షిస్తారు కిమ్. ఈ క్రమంలోనే కిమ్ దక్షిణ కొరియాకు వందల కొద్ది బెలూన్లను పంపించారట. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందని అనుకుంటే పొరపాటే. కిమ్ పంపించింది బెలూన్లే కదా అని ఈజీగా కొట్టిపాడేయలేము. ఎందుకంటే ఆ బెలూన్లు ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. అసలు ఈ తరహాలో ఆలోచనలు కిమ్ కు ఎలా వస్తాయా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ బెలూన్ లో ఏమున్నాయో తెలుసా? అంతకంటే ముందు యుద్ధం అంటే ఏంటి? కత్తులు, గన్స్ తో పాటు లేదా బాంబులతో తలబడుతున్నారు. ఇంకా ఫైట్ జెట్స్ తో కూడా ఫైట్ చేస్తారు. ఇది కాదంటే మాటల యుద్ధం ఇంకో రకం. కానీ కిమ్ చేస్తోంది ఓ కొత్త రకపు వినూత్న యుద్ధం. గత 2 నెలలుగా చెత్తతో యుద్ధం చేస్తున్నాయి ఉభయ కొరియా దేశాలు. చెత్తతో యుద్ధం ఏంటి అని అనేవారు లేక కాదు, కానీ అసలు వీరి మధ్య ఈ చెత్త యుద్ధం ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. అది ఎలా నడుస్తోందో చెప్తే నవ్వు, బాధ రెండు ఒకేసారి కలుగుతాయి. కొంతకాలంగా ఉభయ కొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. అగ్రరాజ్యమైన అమెరికాతో దక్షిణ కొరియా చేపట్టే సైనిక విన్యాసాలకు స్పందనగా ఉత్తర కొరియా తరచూ క్షిపణులతో దాడులు చేస్తూనే ఉంటుంది. అయితే కిమ్ పొరుగు రాజ్యమైన దక్షిణ కొరియాపై ఓ వింతైన ప్రతీకారం తీర్చుకున్నారు. ఇంతకీ కిమ్ చేసిన పని ఏంటంటే బెలూన్ల ద్వారా చెత్త విసర్జన పదార్థాలను జారవిడిచి ప్రతీకారం తీర్చుకున్నాడు. అయితే దీనికి కారణం దక్షిణ కొరియాలోని కొంతమంది ఉత్తర కొరియాలోకి కిమ్ కు అధికారిక లేఖలు పంపారట. దానికి సమాధానంగా కిమ్ ఈ చెత్త దాడి చేసినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఉత్తర కొరియా బెలూన్లను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఆ బెలూన్లు సరిహద్దులు దాటిన తర్వాత సియోల్ కు ఉత్తరంగా ఎగిరాయని పేర్కొంది దక్షిణ కొరియా. బెలూన్ల నుంచి వెలువడే వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ కొరియా ప్రభుత్వం సూచించింది. ఈ చెత్త దాడిలో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. కాగా ఈ చెత్తను దక్షిణ కొరియా ప్రెసిడెంట్ కార్యాలయంపై వేశారని తెలుస్తోంది. నిజానికి మే నెల చివరి నుంచి ఈ బెలూన్ల యుద్ధం సాగుతోంది. ఉత్తర కొరియా ఇలా బెలూన్లు పంపడం ఇది 10వ సారి. ఇప్పటికీ 2000 కంటే ఎక్కువగానే బెలూన్లను ప్రయోగించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ బెలూన్లలో ఎరువులు, సిగరెట్ పీకలు, చెత్త వస్తువులు, వ్యర్థాలు ఉంటున్నాయి. అయితే దక్షిణ కొరియా పంపిన బెలూన్లకు ప్రతీకారంగానే మేము బెలూన్లు పంపుతున్నామని ఉత్తర కొరియా చెబుతోంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.